హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేది ఆరమ్మ. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా, అలాగే బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే ఆంధ్ర స్టైల్ చేపల పులుసుని ఎలా చేయాలో చూద్దాం. మరి ఇంకెందుకండి ఆలస్యం, మరి వచ్చేయండి వీడియోలోకి. ముందుగా చేపలను ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 5 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 పెద్ద ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర కలిపిన పౌడర్ వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి. ఈ మసాలా మొత్తం బాగా వేగిన తర్వాత ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు బాగా మరిగిన తర్వాత మూత తీసి చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి అర టీ స్పూన్ గరం మసాలా, మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేయడమే. అంతే అండి, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే అమ్మ చేతి ఆరమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మర్చిపోకండి. ఇంకో టేస్టీ ఈజీ రెసిపీతో కలుద్దాం. బాయ్ అండి.